చైనాలో పుట్టిన హెచ్ఎంపీవీ కొత్త వైరస్ ఇప్పుడు మనతానికి కూడా వచ్చిందుల్లో మొత్తం నలుగురికి పాజిటివ్ అని తేలిందట. బెంగళూరులో ఉన్న ఇద్దరు చిన్న పిల్లగాండ్లకు గివే లక్షణాలతోని దావకాన్ల చేరికైందట. 3 నెలలు 8 నెలల వయసున్న ఇద్దరు పిల్లగాండ్లకు పరీక్షలు చేస్తే పాజిటివ్ వచ్చిందట. మరి ఈ పిల్లగాండ్లకు ఎట్లా వచ్చిందో ఏందో గాని బయటి దేశ ప్రయాణాలు కూడా చేయలేదట. గుజరాత్ అహ్మదాబాద్లున్న ఇంకో చిన్న పిల్లకు, కలకత్తాలో ఇంకోగలకు కూడా గివే లక్షణాలు ఉన్నాయని చెప్తున్నారు డాక్టర్లు. దగ్గు, జ్వరం, సర్ది, మొసారకపోవుడు ఇవన్నీ కొత్త వైరస్ లక్షణాలట. పేయిలకు వైరస్ వచ్చినాక 3 నుంచి 6 రోజుల్లో ఈ లక్షణాలు బయటపడుతున్నాయట. పిల్లగాండ్లకు, వయసైనోళ్లకు ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటది కాబట్టి గీలకే జల్దిన వైరస్ సోకే ప్రమాదం ఉన్నదని డాక్టర్లు చెప్తున్నారు. ఇప్పటికైతే ఈ వైరస్ వచ్చిన వాళ్ళందరూ ఏడాది లోపల పిల్లలే. పబ్లిక్ ఎందుకైనా మంచిది మూతులకు మాస్కులు పెట్టుకొని శానిటైజర్లతోని చేతులు కడుక్కొని కరోనా అప్పుడు ఎంత పైలంగా ఉన్నామో ఇప్పుడు కూడా గంతే జాగ్రత్తగా ఉండుండ్రి. ఏం వైరసో ఏమో పోన్రి. సంక్రాంతికి కొత్త అల్లుళ్ళు ఇంటికి వచ్చినట్టు గా షైనోడ్ చేయబట్టి గీ పండక్కు ఇండ్లకు హెచ్ఎంపీవీ వైరస్ వచ్చేటట్టున్నది పోన్రి. పబ్లిక్ జర మీరైతే పైలంగా ఉండుండ్రి.